మా గైల్స్‌కి టీవీఎస్ ఎక్సెల్ హైబ్రిడ్ వెహికల్ రావడం జరిగింది. ఇది లోడ్ వెహికల్ బేస్. సో, దీనికి ఇంజిన్ మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీద 2 బోల్ట్‌లు కూడా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే మనకి సైడ్ డోర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డర్టీగా ఉన్న మొత్తాన్ని కూడా క్లీన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంజన్ వేసాము. ఇంజన్ ఒక ఏమాత్రం డర్టీ కన్నా మనకి ఇబ్బంది అవుతుంది కదా! అలాగే కిందన డ్రైన్ బోల్ట్ అనేది మనకి 13 12 ఉంటుంది. సో, ఏదైనా మీకు కన్వీనియంట్‌గా ఓపెన్ చేసేయండి. చూసారు కదా! మొత్తం క్లీన్ చేసేసి మీదన ఏ బోల్ట్ కూడా ఓపెన్ చేశారు. అంటే ఆయిల్ వేయడానికి బోల్ట్ ఉంటుంది కదా! అది కూడా ఓపెన్ చేయండి. అలాగే కింద డ్రైన్ బోల్ట్ కూడా మనకి 13 సైజ్ స్పానర్‌తో మనకి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఈలోపు గనుక మన ఛానల్ గనుక మీరు ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి గైస్. అలాగే మా షాప్‌కి మీరు విజిట్ చేయాలనుకున్నట్లయితే షాప్ యొక్క లొకేషన్ కూడా లింక్‌ని డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. చూసారు కదా! ఆయిల్ అయితే కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఇంతవరకు వాడకూడదు. సో, దీనికైతే మల్టీగ్రేడ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద వర్క్ ఏముండదు. ఓన్లీ క్లచ్ ప్లేట్స్ పాడైపోకుండా తరగడానికి మాత్రమే ఆయిల్ అనేది. ఇందులో ఆయిల్ ఆ పర్పస్ మీద యూజ్ అవుతుంది. దీనికి యాక్చువల్‌గా మనకి 350 ml ఆయిల్ వేయాలి. కానీ మనం 400 వేస్తాం. చూసారు కదా! మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను దీనిలో ఆయిల్ ఎంతుంది అని చెప్పేసి. చూసారు కదా! ఏసిన ఆయిల్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. పర్వాలేదు. బ్లాక్ అయితే కూర్చుందిగా పర్వాలేదు. ఇప్పుడు డ్రైన్ బోల్ట్ క్లోజ్ చేసిన తర్వాత చూడండి మనకి 750 ml ఆయిల్ ఉంది. సో, 750 అంటే మైనస్ 350 చేస్తే మనకి దగ్గర దగ్గర 350 అయితే ఆయిల్ ఉంటుంది బ్యాలెన్స్ అనేది. ఓకే. మొత్తం ఆయిల్ అయితే వేసేద్దాం. వేసేసి చూసారు కదా! మనకి ఎంతవరకు వచ్చిందో మనకి 350 ఆయిల్ అయితే వేసేసాను. సో, ఇది ఫ్రెండ్స్ మరింకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ గాని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.